మనం అంటే ఓకే, సమ్ వివిఐపీస్ ఉంటారు, లైక్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో ఉండే వాళ్ళు ఉంటారు. సేఫర్ వివిఐపీ ఇప్పుడు సెంటర్లోనే ఎత్తుకోండి, ఇప్పుడు అజిత్ దోవల్ అని, లైక్ కొంచెం విఐపీ పీపుల్ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇట్లాంటి ఫోన్స్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో వాళ్ళు ఎలాంటి ఫోన్స్ యూస్ చేస్తారు? నెంబర్ 1 సార్, మీరు ఏ విఐపీ ఫోన్ అన్నా తీసుకోండి. ఐ మీన్ వెన్ ఐ టాక్ అబౌట్ పిఎంఓ అండ్ ఐ బీన్ క్లోజ్లీ విత్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ పీపుల్ కూడా. నేను ఇందాక చెప్పిన బ్లాక్బెర్రీ ఇవాళ కూడా యూఎస్ ఎందుకు డిపెండ్ అవుతుందంటే, దాని పరిసర ప్రాంతాల్లోకి సంబంధం లేని ఇన్ఫర్మేషన్, నెట్వర్క్ ఏదొచ్చినా సరే నెక్స్ట్ సెకండ్లో ఇట్ విల్ బ్లాక్ అండ్ గివ్ అన్ అలర్ట్. వాళ్ళ ఇన్ఫర్మేషన్ బయటకు వెళ్ళదు. ఇప్పుడు గాల్లో యుఎస్ ప్రెసిడెంట్ ఫ్లైట్ వెళ్తున్నా కూడా మెజారిటీ ఆఫ్ ద కంట్రీస్ విల్ నాట్ నో వేర్ ఈస్ ఫ్లైయింగ్. కొన్ని ఏటీసీలకు ఇన్ఫర్మేషన్ కూడా ఉండదు. వాళ్ళు స్పెసిఫిక్గా ఇస్తారు, మేము ఇక్కడే ల్యాండ్ అవుతాం, మేము ఎటు వస్తున్నాం అని. వాళ్ళు ఒకటే హింట్ ఇస్తారు, కొంతసేపు మీ ఫ్లైట్స్ అప్పుడు అటు పోవచ్చు ఇటు పోవచ్చు ఏమైనా జరగవచ్చు, యూ కెనాట్ ఐడెంటిఫై మై త్రూ ఏటీసీ అని. సిమిలర్గా మన వాళ్ళది ఏంటంటే, టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, ఫర్ ఎగ్జాంపుల్ అజిత్ దోవల్ సార్, నాకు తెలిసి ప్రపంచంలో అంత మాస్టర్ మైండ్ ఇంకే కంట్రీకి లేదు. మెనీ పీపుల్ స్టిల్ టేక్ అడ్వైజెస్ ఫ్రమ్ హిమ్. అలాంటి వాళ్ళ ఫోన్స్ కానీ పిఎం ఫోన్ కానీ ఏవైనా కూడా వాళ్ళ చేతికి ఫోన్ ఇచ్చేటప్పుడే దాంట్లో నెససరీ సెక్యూరిటీ ఇన్స్టాలేషన్స్ అన్నీ అయిపోతాయి. ఓకే, వాళ్ళకి ప్రైవేట్ నెంబర్ ఫెసిలిటీ ఉంటుంది. ఇప్పుడు చాలామంది పెట్టుకుంటారు విఐపీస్, వాళ్ళు మీకు డయల్ చేస్తే కాల్ వస్తుంది నంబర్, బట్ యూ కెనాట్ సీ ప్రైవేట్ నెంబర్ అని పడుతుంది దాని మీద. మనకి సినిమాలో కూడా చూసాం అది. ఈ ప్రైవేట్ నెంబర్ అనేది ఎందుకు తీసుకుంటే కాన్ఫిడెన్షియాలిటీ. అండ్ అలాంటి వాళ్ళ మీరు బై ఎనీ ఛాన్స్ హ్యాక్ చేసి వాళ్ళ లొకేషన్ ట్రాక్ చేయాలని చూసినా నెక్స్ట్ సెకండ్లో ద ఇంటెలిజెన్స్ విల్ గెట్ టు నో దట్ సంబడీ ఈస్ ట్రైయింగ్ టు అటాక్. ఓకే, అంత హై సెక్యూరిటీ క్రియేట్ చేస్తారు వాళ్ళు. ఇప్పుడు మీరు, బికాజ్ ఐ క్లోజ్లీ వర్క్ విత్ పిఎంఓ, నేను కాన్వాయ్లో బంద్ చేశాను. ఐ వాజ్ ఇన్ ద పిఎంస్ కాన్వాయ్, సిఎంస్ కాన్వాయ్లో ఉన్నాను, ట్రాఫిక్ మేనేజ్మెంట్ ఇంటెలిజెన్స్కి. సో ఆ పరిసర ప్రాంతాల్లోకి ఎవడన్నా వస్తున్నాడు అని అంటే ఇంకా ఒక 100 meters దూరంలో కూడా నేను కంట్రోల్ చేస్తాను. సేమ్ వే నా ఫోన్లోకి ఏదైనా వస్తుంది అని నాకు డౌట్ వచ్చినా, లేకపోతే రాకూడదు అనుకున్నా, ఇంత హై సెక్యూరిటీ ఫీచర్ ఉన్న అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేసి అసలు ఆ నెంబర్ కూడా ఎవరికి ఇస్తున్నాము ఏంటి, ఈవెన్ కంపెనీ ఎయిర్టెల్ నెంబర్ ఇష్యూ చేస్తే కూడా వాళ్ళకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉంటుందంటే, బై ఎనీ ఛాన్స్ కంపెనీ నుంచి కానీ త్రూ ఎనీ అదర్ సోర్స్ నెంబర్ మేము ఇవ్వకుండా బయటకు లీక్ అయినట్టు తెలిసినా కంపెనీ విల్ హ్యావ్ ఎ లీగల్ ఇష్యూ. ఓకే, అంత హై సెక్యూరిటీ ఉంటుంది. అందుకే చూడండి, విఐపీ నెంబర్స్ అంత ఈజీగా ఇవ్వడు. మినిస్టర్స్, సెలబ్రిటీస్ వీళ్ళవి వెహికల్ నెంబర్స్ కూడా అందుకే యూనిక్గా ఉంటాయి అని అంటే, ఫ్యాన్సీ నెంబర్స్ లాగా బయట కనిపించేది, వాటిని డీక్రిప్ట్ చేస్తే వాటి ఇన్ఫర్మేషన్ వేరే ఉంటుంది. ఓకే, సో ఆ ఇన్ఫర్మేషన్ బయట అది మనకి ఎవరికి రాదు. అది ట్రై చేశాడా, ఒక అటెంప్ట్ చేసినోడిని పట్టేయడం పెద్ద పని కాదు వాళ్ళకి. అలాంటి చాలా కేసులు బయటకు రావు. ఎందుకు రావాలంటే అవి బయటకు వస్తే ఇంకోటి ట్రై చేస్తాడు. ఇప్పుడు వీళ్ళ వెనకాల పడాలి మొత్తం. సో సైలెంట్గా పట్టుకెళ్ళి లోపల వేసేసేయడం అంతే. అందుకనే మీకు ఏ రోజు విఐపీస్ ఇష్యూస్కి ఉండవు, అన్లెస్ వాళ్ళంతటా వాళ్ళు ఏదైనా రిస్క్ తీసుకొని వేరే మొబైల్ యూజ్ చేసి, లేకపోతే వాళ్ళు తెలియకుండా ఇంటెలిజెన్స్. మీకు ఓపెన్గా చెప్పాలంటే సార్, ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎంత స్ట్రాంగ్ ఉంటారంటే, ఆఖరికి మనం వీ హర్డ్ అబౌట్ ఫోన్ ట్యాపింగ్ ఎన్ని ఇష్యూస్. కొన్ని వింగ్స్లో ఇట్ ఈస్ అ మ్యాండేట్ దట్ వీ వాంట్ టు సీ ఎవరితో మాట్లాడుతున్నారు, ఇన్కమింగ్ ఏమొస్తున్నాయి, అవుట్ గోయింగ్ ఎక్కడికి పోతున్నాయి. అది సెక్యూరిటీ, నేషనల్ సెక్యూరిటీ కింద వస్తుంది. ఇట్ ఈస్ నాట్ ఎ పర్సనల్ ట్యాపింగ్. ఓకే, నేషనల్ సెక్యూరిటీ కింద ఎవరికి ఫోన్ వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, ఎంతసేపు కాల్ అయింది, ఇది మానిటర్ చేస్తారు. దే డోంట్ లిసన్. వినాలి అని అంటే దానికి ట్రాయ్ పర్మిషన్ కావాలి, మినిస్ట్రీ పర్మిషన్ కావాలి, ఇవన్నీ వచ్చాక ఆడియో వింటారు. ఓకే, దట్ ఈస్ డిఫరెంట్. అది డిఫరెంట్ లెవెల్, అది సెకండ్ లెవెల్. అది రిస్క్ వచ్చినప్పుడు లేకపోతే ఇన్సిడెంట్ అయినప్పుడు. ఫస్ట్ లెవెల్లో ఎస్ నాకు ఎవడు ఫోన్ వచ్చింది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సీఎం ఆఫీస్కి ఎందుకు ఫోన్ చేశారు అనేది వీళ్ళ ఇన్ఫర్మేషన్. బట్ ఎవరు ఫోన్ చేశారు, ఎంతసేపు కాల్ నడిచింది, ఒకవేళ ఒకే నెంబర్ నుంచి 5-6 calls 1 minute కట్ అయినాయా, దెన్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతారు. మిస్డ్ కాల్స్ వస్తే ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతారు. ఒక కాల్ 15 నిమిషాలు పోయిందా, ఓకే 1 hour పోయిందా, డౌట్ వస్తుంది. సో ఇలాంటివన్నీ కూడా విఐపీస్కి చాలా సెక్యూరిటీ ఉంటుంది. ఇవి బైపాస్ చేసి ఎవరన్నా ఇచ్చారా, అట్ దేర్ ఓన్ రిస్క్.